ఎప్పుడైతే కాళేశ్వరం నుంచి మీద నుంచి నీళ్లు రావో అప్పుడు దీని నుంచి ప్రాణహిత నుంచి తీసుకుని పోయి దానిలో పోసేటట్టు పెట్టినాం. అది మీకు తమాషలాగా అనిపిస్తుంది. మీకు రైతుల బతుకు తెలిస్తేనా, బతుకు విలువ తెలిస్తేనా, పంటల విలువ తెలిస్తేనా? మొన్న ఏమైంది అధ్యక్ష, 1.5 నెల కాలం సుక్క వర్షం బల్లే. తమరే మాట్లాడిన నాతో. బాన్స్వాడలో ఒక అలవాటు ఉంది, బాన్స్వాడ బోధనలు అందరికన్నా ముందు రోహిణి కార్తెలు ఆరుపోస్తారు. తమరే నాకు ఫోన్ చేశాను, నిజాం సాగర్లో పాత 5 టీఎంసీలు ఉన్నాయండి, మరి మేము నారులు పోపిస్తున్నాం, మరి ఇస్తామని నీళ్ళు ఎట్లా అంటే ఇద్దాం నో ప్రాబ్లం అని చెప్పి మలన్న సార్లు ఉన్నాయి సార్ తీసుకుందామని చెప్పినాం. చెప్తే మంచిదని చెప్పి గోహాడను. ఆ విధంగా మీరు నాట్లు వేపించేసారు. కానీ నీళ్ళు వస్తలేవు. ఏం చేయాలి అధ్యక్ష? పైసలు ఖర్చు పెట్టి చేసుకున్నటువంటి శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవం ఉంది కాబట్టి, ప్రాణహితలో ఆల్రెడీ వరద స్టార్ట్ అయింది కాబట్టి నీళ్ళు పైకి పోసుడు మొదలుపెట్టినాం అధ్యక్ష. ప్రకృతి ఏందో తెలియదు. మనం అనేక కరువులు చూసినాం, అల్లాడినాం. అదే ఎస్ఆర్ఎస్పీ ఎండిపోయి మొసళ్ళు బయటకు వచ్చి చచ్చిపోయినాయి అధ్యక్ష. శనగ పంటలు వేసిన రైతులందరూ. వీటన్నిటిని అనుభవాల దృష్ట్యా ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు ఎట్టి పరిస్థితులలో దాన్ని నీళ్ళు అందాలి అని మిడ్ మానేర్ పై వరకే ఎస్ఆర్ఎస్పీని పరిమితం చేసుకున్నాం. అటు ఆదిలాబాద్కు కానీ నిజామాబాద్కు కానీ కింద ఉన్నటువంటి కోరుట్ల, జగిత్యాల, మెట్టిపల్లి, చొప్పదండి, పెద్దపల్లి వగైరా కాన్స్టిట్యున్సీలకు నీళ్ళు ఇవ్వాలని దాన్ని అక్కడికే కట్ చేసినాం. కిందికి ఇలా ఈటల రాజేందర్ గారి కాన్స్టిట్యున్సీలో హుజురాబాద్ కావచ్చు, వరంగల్ జిల్లా కావచ్చు, డోర్నకల్, మైబాద్, తుంగతుర్తి, సూర్యాపేట కింది వరకు, కోదాడ వరకు కావచ్చు, నీళ్లు పారిస్తున్నదే కాళేశ్వరం ప్రాజెక్టు. అది మీకు తెలియదా? మీకు చెప్పేటోళ్ళు లేడా? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా?